నమస్తే. ఇంటింటి రుచులకి స్వాగతం. ట్రెడిషనల్ స్వీట్స్‌లలో చాలా పాపులర్ అయిన కజ్జికాయలను తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి. సాధారణంగా ఈ రెసిపీని మైదా పిండితో కూడా చేస్తూ ఉంటారు. బట్ నేను ఇక్కడ మొత్తంగా గోధుమ పిండితోనే తయారు చేస్తున్నాను. పల్లీలు 1 కప్పు, నువ్వులు సగం కప్పు, కొబ్బెర 1 కప్పు, బెల్లం 1 కప్పు, పప్పులు సగం కప్పు, చక్కెర 1 కప్పు, ఏలకులు 4. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా నూనె వేసి బాగా వేడి చేయాలి. ఇలా వేడి చేసిన నూనెని గోధుమ పిండిలో వేసుకొని పిండి మొత్తం బాగా కలుపుకోవాలి. నూనె వేడిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా కలుపుకోండి. ఈ విధంగా నూనె మొత్తం గోధుమ పిండికి పట్టేలా కలుపుకోవాలి. తరువాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండి మొత్తాన్ని చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి. ఇలా పిండిని బాగా కలుపుకొని మూత పెట్టి 20 నిమిషాల సేపు నాననివ్వాలి. పిండి బాగా నానేలోపు మనం స్టఫింగ్ కోసం పొడిని తయారు చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాణలు పెట్టుకొని పల్లీలు వేసుకొని వాటిని బాగా వేయించుకోవాలి. పల్లీలు బాగా వేగాక వాటిని పక్కన పెట్టుకొని నువ్వులను కూడా వేయించుకోవాలి. నువ్వులు చాలా తొందరగా వేగిపోతాయి. 1 నిమిషం పాటు వేయిస్తే చాలు. రెండింటిని కలిపి వేయించకండి. వేయించుకున్న పల్లీలను, నువ్వులను సగం గ్రైండ్ చేసుకొని తరువాత ఇందులో పప్పులు, చక్కెర వేసి బాగా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాణలు పెట్టుకొని అది వేడెక్కాక బెల్లం వేసి కొద్దిగా నీళ్లు పోయండి. మరీ ఎక్కువగా నీళ్లు పోస్తే మొత్తం నీళ్ళు అయిపోతుంది. బెల్లం తడిసే వరకు కొద్దిగా నీళ్లు పోసి బెల్లం మొత్తం కరగనివ్వాలి. చూసారు కదా, ఇలా బెల్లం మొత్తం కరిగిపోయి చిక్కగా తయారవుతుంది. ఇప్పుడు మనము స్టవ్ తగ్గించుకొని సిమ్లో పెట్టుకొని ఇందులో కొబ్బరిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొబ్బరి మొత్తం బెల్లం పాకంలో బాగా కలిసిపోయాక మనం ముందుగా తయారు చేసుకున్న పొడిని కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. వెంటనే కలుపుకోండి, లేదా గట్టిగా తయారైపోతుంది. బాగా ఉంటలు లేకుండా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పొడిని బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు గోధుమ పిండి ముద్దను బాగా కలుపుకొని చిన్న ఉంటలుగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క ముద్దను తీసుకొని చపాతీలాగా తట్టుకోవాలి. ఇలా చపాతీలాగా తట్టుకున్న తర్వాత మనకు కావలసిన సైజులో ఏదైనా ఒక బౌల్ కానీ ప్లేట్ కానీ తీసుకొని రౌండ్ షేప్లో ఉండేది తీసుకొని దాంతో కట్ చేసుకోవాలి. దీనివల్ల అంచులు రౌండ్గా ఉంటాయి. ప్లేట్ సైజు మరీ పెద్దగా లేదా చిన్నగా కాకుండా మీడియం సైజులో తీసుకోండి. ఈ విధంగా కట్ చేసుకొని చుట్టువైపులా ఎక్స్ట్రా అంతా తీసేయాలి. ఒక్కొక్కటిగా తట్టుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే ఒకేసారి పెద్ద సైజు చపాతీని తట్టుకొని చిన్న సైజు ముద్దతో కట్ చేసుకోవచ్చు. ఒకేసారి 3-4 వచ్చేస్తాయి.
ఇప్పుడు చపాతీలు పొడి రెండు రెడీ అయిపోయాయి కదా, వాటిని ఎలా కాల్చుకుంటారో చూద్దాం. మొదటగా చపాతీని తీసుకొని అందులో తగినంత పొడిని వేసుకోవాలి. తర్వాత కింది వైపు నుంచి అంచులు రెండింటిని ప్రెస్ చేసుకుంటూ రావాలి. పొడి మొత్తం లోపల లాక్ అయిపోవాలి. చూపిస్తున్న విధంగా కింది వైపు రెండు అంచులను ప్రెస్ చేసుకుంటూ రావాలి. ఒకవేళ చపాతీలు బాగా ఎండిపోయి ఉంటే రెండు అంచులకి నూనెను పూసి వాటిని ప్రెస్ చేయాలి. ఈ విధంగా పొడిని ఎటువంటి లీకేజ్ లేకుండా ఇలా ప్రెస్ చేసుకోవాలి. వీటిని ఇలాగే నూనెలో వేసి కాల్చుకోవచ్చు, లేదా ఇక్కడ చూపిస్తున్న విధంగా అల్లికలాగా అల్లుకోవచ్చు. మొదటగా కొద్దిగా తిప్పి దాన్ని ప్రెస్ చేసి మళ్ళీ కొద్దిగా తిప్పుకుంటూ రావాలి. ట్రెడిషనల్ కజ్జికాయలని ఇలాగే ప్రెస్ చేస్తారు. ఇదంతా కష్టం అనిపిస్తే కజ్జికాయల మౌల్డింగ్స్ ఉంటాయి కదా, దాంట్లోనైనా చేసుకోవచ్చు. ఇలా అల్లి పెట్టుకున్న కజ్జికాయలను కాగిన నూనెలో వేసి వేయించుకోవాలి. కజ్జికాయలను ఎక్కువసేపు ఆరనివ్వకండి, అవి నూనెలో వేయంగానే పగిలిపోతాయి. కాబట్టి కొద్ది కొద్దిగా చేసుకుంటూ నూనెలో వేయించుకుంటూ చేసుకోవాలి. ఇలా రెండు వైపులా బాగా వేగనివ్వాలి. ఫ్లేమ్ మరీ హై ఫ్లేమ్లో పెట్టకండి, మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటినన్నిటినీ చల్లారనిచ్చి ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. ఈ కజ్జికాయలని మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.